Happy to see you all again in this morning. ఈ ఉదయకాలంలో మీ అందరితో ఇలా రావడానికి సంతోషంగా ఉన్నాను. In Tamil Nadu, there is a lockdown started, so I'm also joining with you on this meetings. తమిళనాడులో లాక్డౌన్ మొదలైపోయింది. ఇక్కడ నుంచి మీటింగ్ లో నేను అటెండ్ అవుతున్నాను. Whatever the Satan is doing so many things to the people to destroy, God make everything is good to us. సాతాను ఎన్నో తన అనుగుణంగా తన పరిస్థితులు మన మీదకి తీసుకొస్తున్నప్పటికి కానీ దేవుడు మన విషయంలో మాత్రం ఇలా కూడుకోవడానికి మనకి చాలా సంతోషకరమైన విషయంగా జరుగుతుంది. God is a God of change the table to make good to his people, right? ప్రతి యొక్క మనకి మంచి జరగడానికి దేవుడు అలా మనల్ని ఇలా చేస్తూ వస్తున్నారు. Change the table of Satan. Satan want to destroy something, but God make everything is good. సాతాను ఏం చేస్తుందంటే మొత్తాన్ని నాశనం చేయడానికి చూస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తుందంటే దాన్ని మార్చి మనకి మంచి చేయడానికి చేస్తూ వస్తున్నారు. And this morning I have a burden to speak about how we need to glorify God in our life. ఈ రోజు ఏం చెప్పాలని ఆశపడుతున్నాను అంటే దేవుణ్ణి ఎలా మనం మహిమపరచాలనే విషయం గురించి. I don't have any asay to share anything. God put me a burden, that's why I'm sharing. I don't have any asay. ఆశ లాంటిది ఏమీ లేదు, కానీ నాకు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి మేము చెప్పాలనుకుంటున్నాం. So as a church, our burden of everybody to glorifying God each and every day. మనం ఒక సంఘంగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉండాలి. So that a good father expected the children to give the joy to his heart, right? మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లలకి మంచి సంతోషాన్ని ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. That father is expected the children to give the joy to the father's heart. అదే విధంగా సరైన తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లల దగ్గర నుంచి కూడా సేమ్ అలాగే అదే సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటాడు. So the same way our heavenly Father called us to glorifying him each and every activities of our day-to-day life. మన పరలోకంలో ఉన్న మన తండ్రి కూడా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఆయన్ని మహిమపరచాలని ప్రతి విషయంలోనూ ప్రతి పరిస్థితిలోనూ ప్రతిరోజు మహిమపరచాలని కోరుకుంటున్నాడు. Understand one thing, in the today's Christianity they are using the word of glory. I tell you, this is not the way we should glorify God. This is not the way. మనం చూసినట్టయితే ఇప్పుడున్న క్రైస్తవ సంఘాల్లో చూసినట్టయితే వాళ్ళు ఏమంటున్నారంటే గ్లోరీ 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 అని అంటున్నారు, కానీ అది సరైన విధానం కాదు దేవుని మహిమపరిచే విధానం. They are telling like this, they are using the word of glory in the mouth, then God is glorifying. Many of the worship leaders and the church pastors, they are fooled the people. They use the word of glory, God is glorying. No, it is not at all like this. యాక్చువల్ గా చాలా మంది చర్చికి సంబంధించిన పాస్టర్లు కానీ చాలా మంది ఆరాధన నడిపించే వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పెదవులతో గ్లోరీ 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 అంటున్నారు. అది అందరినీ ఏం చేస్తున్నారు, ఫూల్స్ చేస్తున్నారు, కానీ అది నిజంగా దేవుని మహిమపరిచినట్లయితే కాదు. No. Actually in the Old Testament, how the God's glory come upon in the tabernacle, then only everybody say God's glory is come upon that tabernacle, right? ఏం చెప్తా ఉంటారంటే పాత నిబంధనలో ఇలా చేశారని చెప్తున్నారు, కానీ పాత నిబంధనలు ఏం జరుగుతూ వచ్చిందంటే దేవుని మహిమ ఆ యొక్క గుడారాల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని మహిమపరిచినట్లు మనకు కనపడుతూ ఉంటారు. Then only that tabernacle became the glory of God. ఆ యొక్క గుడారం ఏమైందంటే దేవుని మహిమపరిచే విధంగా మారిపోయింది. After that everybody saying glory in the old covenant also. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మహిమ 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 అంటూ వచ్చారన్నమాట పాత నిబంధన. And then the same way we are the tabernacle of God. God's glory through the Holy Spirit, it comes in our life, then our life must be glorifying God. Understand? ఇప్పుడున్న కొత్త నిబంధన జీవితం చూసుకున్నట్లయితే మనమే ఆ యొక్క గుడారాల్లో ఉన్నాం. దేవుని మహిమ మన మీద వచ్చినప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకున్న వారిగా ఉండి మనం దేవుని మహిమపరచాలి. అది ఇప్పుడు మనం చేయాల్సిన పని. Not at all our activity. It's a work of God inside us.
our character, our activity, and our lifestyle glorifying God. Understand the logic of a new covenant life glorifying God? ఈ యొక్క కొత్త నిబంధన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అది మనం చేసే పని కాదు దేవుని మహిమపరచమనేది. అది పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రేరేపించబడి మన జీవిత విధానము, మన యొక్క పద్ధతులు అన్ని మార్చుకుని మన జీవితం ద్వారా చేసేదే దేవుని మహిమపరిచేది. You may misunderstand like this. The different type of chapel kottu, you may think glorifying God. I tell you, this is not the way glorifying God. కొంతమంది మనం ఏం చేస్తామంటే ఒక డిఫరెంట్ గా ఒక విధానంలో మనం తప్పట్లు కొడతా దేవుని మహిమపరుస్తామని అనుకుంటాం, అది కాదు. And some of the pastors make fool the people. They close their eyes and they're shaking their hand like this. Then they glory, glory. I tell you, this is not the way God must be glorified, right? చాలా మంది పాస్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే చర్చిలో కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి తల ఊపుకుంటూ అందరిని ఫూల్స్ చేస్తూ గ్లోరీ 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 అంటూ ఉంటారు. అది కరెక్ట్, అది విధానం కాదు, సరైన విధానం కాదు. No, the life of Christ, it may be shining in our life. Then only everybody is saying glory to the Lord. మన జీవితం దేవుని ద్వారా ప్రేరేపితమైన మన జీవితం ఏవాలంటే మంచిగా షైన్ అయ్యి దాని ద్వారా మనం దేవుని మహిమపరచాలి. అది నిజంగా దేవుని మహిమపరచడం అంటే. See, the real meaning of the glory is directly go to God, right? నిజమైన దాని యొక్క అర్థం ఏంటంటే మనం చేసే మహిమ అనేది డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. So that means we will read it Matthew chapter 6. Here is written, exactly written. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కరెక్ట్ గా రాయబడి ఉంది ఆ విషయాన్ని. Exactly. So I requested many times, we are not at all understand the meaning of this word. నేను చాలా సార్లు చూశాను, ఈ యొక్క నేను చూపించే వచనం అనేది సరైన విధానంలో అర్థం చేసుకోవట్లేదు చాలా విషయాల్లో, అందుకే నేను ఈ విషయం చూపిస్తాను. I requested, dear brothers and sisters, if you have a spare time in your life, please take a time to study Matthew chapter 5, 6 and 7 thoroughly. మీకు సమయం దొరికినప్పుడు బ్రదర్స్ ని సిస్టర్స్ నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నది ఏంటి అంటే, మీకు సమయం దొరికినప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి క్లియర్ గా. See, each and every word, if you have understand some English other language, please check that other Bible translation also and read it and deeply study. నేనేం చెప్తున్నానంటే ప్రతి వచనాన్ని అర్థం చేసుకుంటూ చదవండి. మీకు వేరే ఒక భాషలు వచ్చినట్టయితే దాంట్లో కూడా మీరు ఆ తర్జుమా చూసి క్లియర్ లోతుగా చదవండి. In English, more than 250 translations available, all available in the net, very freely download in the Google app. మనకి తర్జుమాలు దగ్గరగా 250 వరకు మనకి నెట్ లోనే డైరెక్ట్ గా దొరుకుతున్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారమైన ఈ 3 అధ్యాయాలు చూసి చదవండి. See, you for the speaking the word of God inside the church, I tell you, I requested you all your messages based on the spirit of Matthew chapter 5, 6, 7. Please ensure that. I tell you in the name of Jesus. ఎప్పుడైతే దేవుని గురించి మనం బోధిస్తున్నామో అది మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క 3 అధ్యాయాల్లో ఉన్న విషయాలను గమనించుకుని మనం బోధించాలి. Not I am asking you to take the word in Matthew chapter 5, 6, 7. There is a spirit behind the Matthew chapter 5, 6, 7. Based on that, you preach and through the gospel, whatever it may be. I tell you. అంటే అక్కడ ఉన్న 3 అధ్యాయాలు ఉన్న వచనాలు తీసుకుని నేను చెప్పమంటలేదు. ఆ 3 అధ్యాయాలు రాయబడడానికి ఉపయోగపడిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు ఏది చెప్పినా సరే, మీరు ఏది ప్రీచ్ చేసినా సరే దాని ప్రకారం చేయమని చెప్తున్నాను. Here in Matthew chapter 5 and verse 16. 6 brother, 5 brother. Yeah, Matthew chapter 5 verse 16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. గిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదుము, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయనిది. Understand this word? What exact meaning of this word?
మీకు అర్థమైందా ఈ యొక్క సరైన ఈ యొక్క వచనం యొక్క అర్థం మీకు ఏమైనా అర్థమైందా? See, Jesus is telling we are the light of the world. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. So we, because of our good works, because of our good works, people see, then they will glorify your Father in heaven. Understand? మీరు చేసే పనులు బట్టి మనుషులను మిమ్మల్ని చూసి, మీరు చేసే పనులు బట్టి మనుషులు చూసి వాళ్ళు దాని వల్ల పరలోకమందున తండ్రి మహిమపరచబడతారు. The glowing of the character of God, of Jesus, the people see where you work, where you live, where you walk, where you sleep, then they see in you, then immediately they glorifying God. This is the way we need to glorify God. Understand? తండ్రి యేసు వాళ్ళ తండ్రి మన పరలోకమందున తండ్రి యేసు యొక్క మహిమను బట్టి మనం ఈ లోకంలో మనం చేసే పనులు కానీ పొట్టుకోవడం కానీ ప్రవర్తించడం కానీ వీటిని బట్టి మనుషులు చూసి వాటి ద్వారా దేవుడు అక్కడ మహిమపరచాలి. You are dealing with your wife, all the people watching this, then they were glorifying God. Hey, how these people really love his wife, how he faithful on his wife. Understand? మీరు మీ యొక్క భార్యతో మీరు ప్రవర్తించే ప్రవర్తన బట్టి మీ చుట్టుపక్కల ఉన్న వారు చూసి, ఆహా ఇతను చూడు తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఇతను చూడు తన భార్య విషయంలో ఎంతగా తన యొక్క స్వభావం ఉందో అని చెప్పి మనం చేసే పనిని బట్టి, మనం చేసే క్రియను బట్టి వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. And then these people know this, the sisters, you are obeying your husband, they are seeing the glory, the God's glory in your life, then they say, hey, how this sister, this woman is obeying his husband 100%, glorifying God. Understand? దేవుని యొక్క మహిమ మన మీద ఉన్నట్లయితే ఆ సిస్టర్ అనే వాళ్ళు తన భర్తకి లోబడిన దాన్ని బట్టి, భర్తను మహిమపరిచే భర్తను చూసే దాన్ని బట్టి చుట్టుపక్కల వాళ్ళు చూసి, అబ్బా ఆ సిస్టర్ చూడండి తన యొక్క భర్త విషయంలో ఎంత లోబడి ఉంటుందో అని చెప్పి దేవుని మహిమపరుస్తారు. That is the meaning of the light. That is the meaning of the house in the mountain, right? అది ఒక దాని మీనింగ్, నేను చెప్పేదాని యొక్క అర్థం ఏంటంటే ఒక స్లోగా మాట్లాడితేనే దాని మీనింగ్ ఏంటంటే ఒక దీపము యొక్క వెలుగు తర్వాత కొండ మీద ఉన్నటువంటి ఇల్లు గురించి అర్థమవుతుంది. See, in our life, that is the glorifying God. Particularly today morning, I think about in our sufferings, in our hard life, in our disease, in our financial problem, in our inefficiency, how we need to glorifying God. మన యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో, మన కష్టాలలో, మన దుఃఖాలలో, మన వ్యాధులో, బాధలో మనం ఏ విధంగా దేవుని మహిమపరచాలి అనేది మనం తెలుసుకోవాలి. Do you believe that in our hard time, definitely we will able to glorifying God? మీరు నమ్మగలరా ఒక విషయం, మీరు కఠినమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా దేవుని మహిమపరచగలరా? If you have so much of uncured disease itself, you may glorifying God. నీకు కుదరని రోగం ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా కూడా దేవుని మహిమపరచగలవు, తెలుసా నీకు? What this brother is telling today morning, Jesus is the healer of a disease, but this brother is talking about a different word. Even the disease not cured, we may glorifying God. బ్రదర్ ఏం చెప్తున్నాడు అసలు పొద్దుండే, నేను స్పష్టపరిచే దేవుడిని అంటే జబ్బుతో కూడా దేవుని మహిమపరుస్తాడని చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు? Even if you are going with so much of financial difficulty in your life today, even then, even the naya paisa, it is not at all in your hand, you may glorifying God. God must be glorifying.
నీ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి దిగజారిపోయి చేతిలో చిల్లు గవ్వ కూడా లేకపోయినప్పటికీ కూడా నీవు దేవుని You మహిమపరచగలవు. may lose anything, you may lose anything in your life, something is going, and you may destroy your life, whatever the way, uttermost least itself. I tell you in the name of Jesus, you may glorify God. నీ జీవితంలో అన్ని కోల్పోయి సర్వము కోల్పోయి పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని That is మహిమపరచగలవు. the gospel we received in the new covenant life. ఈ క్రొత్త నిబంధన జీవితంలో మనము పొందుకున్నటువంటి స్వార్థ అది. I tell you, this is the way of glorifying God. Nobody's understand this truth. దేవునిని మహిమపరిచే విధానం ఇదే, కానీ ఎవరికి అర్థం కాలేదు సత్యం So అనేది. I was receiving one video clip from Brother Oldgren that was touched my heart, and I was forwarding to many people. Everybody told me that they are wet their eyes and they are glorifying God because of that very small young girl. కిరణ్ బ్రదరు నాకు ఒక వీడియో పంపించారు ఆ వాట్సాప్ లో. ఆ వీడియో చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నేను అనేక మందికి ఆ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేశాను. చాలా మంది ఏడ్చారు ఆ యొక్క వీడియోలో నా పాప గురించి. దానిని బట్టి దేవుని మహింపరిచారు. This video is a very small quantity of time, but so much of glory is inside that limited time. Brothers and sisters, if you have any work, please come and sit and hear this 9 minutes of video. ఈ వీడియో 9 నిమిషాల వీడియోనే. ఆ 9 కొంచెం సమయంలోనే దేవునిని మహిమపరిచినటువంటి కార్యం దానిలో దాగి ఉంది. There is a word called Shekinah. There is a word called Shekinah. It is a meaning of glory to God. I say that it's a greatest life in the small young age, how this young girl got the knowledge about God. చూడండి, షకీనా అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ వారి మధ్యలోకి వచ్చింది. ఈ చిన్న పిల్ల ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడిందో, ఆ పిల్లకి దేవుని గురించి జ్ఞానం ఏ విధంగా వచ్చిందో నేను ఆశ్చర్యపడ్డాను. I wholeheartedly expected in all our church people, in whoever believe in Jesus and walking in the new covenant life, we all need to be like this each and every situation in our day-to-day life. ప్రతి ఒక్క క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలని మనము ఈ యొక్క విషయాలు తప్పకుండా చూసి మన దేవుని మహింపరిచే స్థానానికి రావాలని కోరుతూ ఉన్నాను. I requested children and the youth, please sit and listen. కాబట్టి నేను ప్రత్యేకంగా పిల్లలకిను యవనస్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి కూర్చొని వినమని కోరుతూ ఉన్నాను ఆ యొక్క వీడియోని. It will change your life. అది నీ జీవితాన్ని మారుస్తుంది. Glorifying Christ in cancer. క్యాన్సర్ వ్యాధిలో కూడా క్రీస్తుని మహిమపరచబడుతుంది. This is the burden of this morning, how to glorifying God in our sufferings. ఈ ఉదయకాల సమయంలో నా హృదయంలో ఉన్నటువంటి భారము మన శ్రమలలో కూడా దేవుణ్ణి మహిమపరచాలనేది. Listen carefully. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వీడియోని చూసి వినాలని కోరుతూ ఉన్నాను అందరిని. Praise the Lord. దేవునికి స్తోత్రం. And you all know I went through a tumor. నా పేరు యానా. నేను ఆ యొక్క ట్యూమర్ ద్వారా వెళ్తూ ఉన్నాను. It was the first time to many things. అది అనేక విషయాల్లో మొట్టమొదటి ట్యూమర్ అనేది. It was the first time I got admitted, the first time I went to a hospital. నా జీవితంలో హాస్పిటల్కి వెళ్ళటం కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం కానీ అదే మొట్టమొదటిసారి. First time to surgery, first time to Tamil Nadu and to many more. తమిళనాడు వెళ్ళటం కానీ, మేము సిఎంసి వెల్లూరు హాస్పిటల్లో సర్జరీ అయింది. సో తమిళనాడు వెళ్ళటం ఫస్ట్ టైం, సర్జరీ అనేది ఫస్ట్ టైం. God had a plan for me before I was born. నేను పుట్టకముందే దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు.
It was the first time to so many things. అనేక విషయాల్లో ఇది మొట్టమొదటిది. చాలా విషయాలకి ఇది మొట్టమొదటిగా ఉంది. I could take all those things gracefully only by the help of our Lord Jesus Christ. ఈ యొక్క అనేక విషయాలు నా జీవితంలో మొదటిసారి జరిగినవన్నీ కూడా దేవుని యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు కృపను బట్టి మాత్రమే నేను వాటిని ఎదుర్కోగలిగాను. Our Lord suffered in his life here on earth. ఈ లోకంలో యేసుక్రీస్తు మన కోసం ఎంతో శ్రమ అనుభవించాడు. So I consider my tumor as nothing related to the trouble our Lord Jesus suffered. యేసుక్రీస్తు పొందిన శ్రమలతో పోలిస్తే ట్యూమర్ కానీ నేను పొందింది కానీ ఎందుకు పనికిరాదు, అది చాలా తక్కువ. When God gives, if it is in his plan, he takes. దేవుడు తన ప్రణాళిక చొప్పున తను అనుమతించిన దాన్ని తనే తీసివేస్తాడు, తనే కృప అనుగ్రహిస్తాడు. Many people don't know the real God. చాలా మందికి నిజమైన దేవుడు తెలియదు. So after you hear what I should say, tell whoever you know that I bore a tumor at this young age only by the help of our Lord Jesus Christ. సో మీరు అనేక మందికి చెప్పండి, ఈ వయసులో నేను ఈ ట్యూమర్ని భరిస్తున్నాను అంటే కేవలం యేసుక్రీస్తు యొక్క కృప. Throughout my journey with this tumor, our Lord was there with me. ఈ యొక్క ట్యూమర్ జర్నీ అంతట్లో కూడా యేసుక్రీస్తు నాతో కూడా ఉన్నాడు. He didn't just give me a tumor and leave me to suffer it. నాకు ఆయన ఆ యొక్క ట్యూమర్ని ఇచ్చి నేను దానికోసం దాని నుండి భరించాలి అని నన్ను వదిలేయలేదు. He gave it to me for a period of time and will bring me back one day to testify once more of his immense grace and mercy. ఆయన యొక్క అత్యధికమైన ప్రేమ కృపను ఆయన గురించి తెలియజేయడానికి ఆ యొక్క ట్యూమర్ నుండి నన్ను విడుదల చేసి నన్ను బయటకు తీసుకొస్తున్నాడు. When God gives, he knows when to take it away. దేవుడికి ఇచ్చినప్పుడు అది ఎప్పుడు తీసేయాలో ఆయనకే తెలుసు. Our God is righteous, all powerful, just, miracle worker, teacher, friend, good shepherd. Sorry, you have to repeat. Our God is righteous, మన దేవుడు నీతిమంతుడు, all powerful, సర్వశక్తిమంతుడు, just, న్యాయమంతుడు, miracle worker, ఆశ్చర్యక్రియలు చేయగలిగిన దేవుడు, teacher, బోధకుడు, friend, స్నేహితుడు, good shepherd. మంచి కాపరి. When God is there, can you tell me what will go wrong? దేవుడు ఉన్నప్పుడు ఏదైనా జరగకుండా తప్పు జరిగేది ఏదైనా ఉందా? మనకు వ్యతిరేకంగా జరగడం. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏదైనా మనకి వ్యతిరేకంగా మనకు వేరుగా జరుగుతుందా? నథింగ్. ఏది కూడా అలా జరగదు. So I am now living a peaceful life, leaving myself onto him to do his work and give me the grace to testify of his goodness. ఆయన నా జీవితంలో వేసిన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి ఆయనకి సాక్ష్యం చెల్లించడానికి, ఆయన్ని మహింపరచడానికి, ఈ జీవితంలో ఆయన కొరకు జీవించడానికి నేను కొనసాగుతూ ఉన్నాను. If someone is suffering, tell them that God was with me when I suffered, and that if they leave their trust onto the Lord, our God is merciful enough to take care and watch over us. ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పండి, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఎంతో కృపా కనికరం గల దేవుడు, ఆయన మనతో ఉండి ఆయన మనకు సహాయం అనుగ్రహిస్తూ ఆయన మనని కనికరించి మనకు తోడుగా ఉండి నడిపించి విడుదల అనుగ్రహిస్తాడు అని. God loves his children. దేవుడు ఆయన పిల్లలను ప్రేమిస్తాడు. He knows each and every one of us. ఆయనకు మనలో ప్రతి ఒక్కరూ తెలుసు. One day we all have to leave this earth and face our Creator. మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఒకరోజు ఈ యొక్క లోకాన్ని విడిచి ఆయన ఎదుర్కోవాలి. There in his immense glory we will see him. ఆయన యొక్క గొప్ప మహత్యమైన ఆ యొక్క మహిమలో ఆయన మనం చూస్తాం. And there will be no pain or suffering or sickness. అక్కడ ఎటువంటి బాధ, శ్రమ, ఎటువంటి వ్యాధి ఉండదు. We all will be united and see our Lord Jesus Christ standing at the right hand of God in glory. దేవుని కుడి పక్కన యేసుక్రీస్తుని కలిగి ఆయన యొక్క మహిమలో ఆయన చూస్తూ ఆయన సన్నిధిలో మనం ఉండబోతున్నాం. And also by God's grace I received my salvation in this sickness.
దేవుని కృపను బట్టి ఆయన యొక్క రక్షణ యొక్క సమయంలోనే, ఆ యొక్క వ్యాధి ఉన్న సమయంలోనే ఆయన తెలుసుకోగలిగాను. So I have left myself onto Him. సో నన్ను నేను దేవునికే విడిచిపెట్టుకున్నాను. I still suffer pains, but God is with me through this. నాకు ఇంకా ఈ యొక్క బాధ, నొప్పులు అనేవి ఉన్నాయి, కానీ ఆయన దేవుడు నాతో తోడుగా ఉన్నాడు. Thank you, Upendra uncle and auntie, and all the church who prayed for me. ఉపేంద్ర అంకుల్కి, నందిని ఆంటీకి, ప్రార్థించిన సంఘం మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ. తను సొంతగా రాసింది. మేము దేవుని వాక్యం ముందు నిలబడి ట్రూత్ చెప్తున్నాను, ఒక్క అక్షరం కూడా చెప్పలేదు. ఏం రాస్తున్నావు చెప్పమంటే, రేపొద్దున మీరు కూడా అప్పుడే ఫస్ట్ టైం వినండి అని చెప్పింది. సో ఇట్స్ హర్ ఓన్ టెస్టిమనీ. ఈ సమయంలో ఒక పాట పాడుతానంది. He giveth more grace when the burdens grow greater. He sendeth more strength when the labors increase. To added affliction, He addeth His mercy. To multiplied trials, His multiplied peace. His love has no limit, His grace has no measure, His power has no boundary known unto man. For out of His infinite riches in Jesus, He giveth and giveth and giveth again. ఓకే. It's really a eye opener to me and you also. ఈ యొక్క సంఘటన నా కన్నులు తెరిచింది, మీ కన్నులు కూడా తెరిచిందని నేను అనుకుంటున్నాను. I tell you, brothers, this is the way of glorifying God. అందరికి చెప్తున్నాను సహోదరులారా, ఈ విధము చేతనే దేవుణ్ణి మహిమపరచగలము. So Luke chapter 24 and 25. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం. Jesus looked at that people, and you are not at all understand what is the meaning of the prophecies, and you not at all believe all those things what they are telling. It is written in Luke chapter 24 and 25. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనాన్ని అందరూ చూడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని రాయబడి ఉంది. So here is the one word talking about the whole Bible, the one word talking about the whole prophecy. ఈ బైబిల్ అంతటి గురించి ఒకే ఒక్క మాటలో రాయబడి ఉంది. ఈ బైబిల్ ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఒకే ఒక్క మాటలో సంక్లిప్తం చేయబడి ఉన్నవి. And all the prophecies talking about one thing, we need to believe and accept it, right? ఈ ప్రవచనాలన్నీ కూడా మనకు ఒకే విషయాన్ని బోధిస్తున్నవి, అదేంటంటే విశ్వసించటం, అంగీకరించడం. What exact the meaning? It is 26. Christ in this way suffered and He entered in the glory. That is must. கிறிஸ்து இவ்விதமாய் பாடுபடவும் தமது மகிமையிலே பிரவேசிக்கவும் வேண்டியது இல்லையா? 26వ వచనం. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము
కాదా? Agatyam. What exactly the meaning of this word? This is talking about Christ who suffered and glorifying God, right? అగత్యం అంటే తప్పకుండా క్రీస్తు శ్రమపడి మహిమలో ప్రవేశించటం అనేది తప్పనిసరి. That exact sum of the prophecy, and we need to believe that. కాబట్టి ఈ యొక్క ప్రవచనాలు దీని గురించి రాయబడ్డాయి కాబట్టి మనం విశ్వసించాలి. So we need to be hear the real gospel of new covenant. When we go through some hard time, that is a limited time only, not at all the whole life, but in that limited time also we need to glorify God, right? క్రొత్త నిబంధన ప్రవచనాన్ని కానీ మనం అర్థం చేసుకోవాలంటే మనము ఈ శ్రమలో క్రీస్తు పడిన శ్రమలో నుండి మనము మహిమలో ప్రవేశించాలి. అయితే జీవితాంతం కాదు, కొద్ది సమయం అది శ్రమ. Yeah. In Philippians is written, we not at all receive நாம் கிருபையை பெறுகிறதற்கு மட்டுமல்ல, நாம் பாடுபடுகிறது நமக்கு அருளப்பட்டிருக்கிறது. ఫిలిప్పీలో రాస్తున్నటువంటి పత్రికలో మనము క్రీస్తు శ్రమలలో పాలువారగుటకు మనము పిలువబడ్డాము అని రాయబడి ఉంది. Paul is having a pain in his life. He has asked God 3 times. Then there is a thorn is disturbing very lot. Then God is telling, I'll give the grace to you. You're glorifying me. That's all, right? పౌలు కూడా మహాశ్రమలో నుంచి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ముళ్ళు ఏర్పాటు చేయబడినప్పుడు దేవుని ఎదుట ముమ్మారు ప్రార్థించగా దేవుడు ఏం చెప్పారో తెలుసా? ముళ్ళు తీసేయను గాని నా కృపను అత్యధికంగా ఇస్తాను అన్నారు. You may have a very hard wife, you may have a hard husband, you may have a God financial problem, you may have a disease, whatever it may be. You ask God 3 times. I requested you, please ask God 3 times. నీకు చాలా కఠినమైన భార్య దొరికి బాధపడుతున్నావా? కఠినమైన భర్త దొరికి బాధపడుతున్నావా? ఆర్థిక సంబంధమైన బాధల్లో ఇరుక్కుపోయావా? నువ్వు ముమ్మార్లు ప్రార్థించావా? అయితే దేవుడు వాటిని తీసివేయడు కానీ కృపను అనుగ్రహిస్తాడు. What is the meaning of 3 times? Until he answer you. 3 సార్లు ప్రార్థించానంటే అర్థం ఏంటో తెలుసు? దేవుడు జవాబు చెప్పే వరకు అని అర్థం. So you are having so many problems in your life. You go to Lord and ask him to release on that particular burden of your life. కాబట్టి నీ జీవితంలో ఏదో ఒక కఠినమైన శ్రమలో నుంచి వెళుతున్నావా? దేవుని ఎదుట ప్రార్థించు, ప్రభువా దీని నుంచి నన్ను విడుదల చేయని అడుగు ప్రభుని. Even the very hard financial tight also, I tell you, please ask God to release. నీవు చాలా ఆర్థికమైన పరిస్థితి, చాలా కఠినమైన స్థితిలో వెళ్ళినా కూడా దేవుణ్ణి అడుగుమని. Even you have a disease in your life, please ask God to heal you. ఒకవేళ నువ్వు వ్యాధిగ్రస్తుడిపై చాలా బాధతో ఉన్నావా? దేవుణ్ణి అడుగు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. But maybe he answer you like this, yes, I release. స్వస్థపరచమని అడుగు. అయితే దేవుడు ఈ విధంగా బదులు చెప్పొచ్చు, నేను నిన్ను విడిపిస్తాను. Then you may believe like Abraham. Even the age of 100, you will get it if God says. దేవుడు చెప్పాడంటే విడిపిస్తానని అబ్రహాము 100 సంవత్సరాల వయసులో కూడా ఎంత విశ్వసించాడో ఆ విధంగా విశ్వసించండి. Then one way to glorifying God, receiving the healing, releasing that thing, glorifying God. That is the one way. దేవుని మహిమపరిచేటువంటి ఒక మార్గం ఏంటంటే నీవు ఆ ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవటం, ఆ వ్యాధుల నుంచి విడుదల పొందుకోవటం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఇది ఒక విధం. The coin not a one face, another face also there. ఒక నాణ్యానికి ఒక సైడే ముద్ర ఉండదు, 2 సైడ్లు కూడా ముద్ర ఉంటుంది. And again you are asking like Paul 3 times, 300 times you are asking. God is telling, I will not at all remove this thorn in your life, but I'll give my grace. నాణానికి 2వ సైడ్ ఉన్నది ఏంటో తెలుసా? ఒకవేళ 3 సార్లు కాదు 300 సార్లు ప్రార్థించినప్పటికీ కూడా దేవుడు ఏం బదులు చెప్తాడు తెలుసా? నేను దీనిని తీసివేయను, కానీ నీకు దానిని భరించే కృపను ఇస్తాను అంటాడు. So somebody says that one good story. ఒక వ్యక్తి ఒక మంచి కథ చెప్పారు. So there is a ship is sailing on the sea. సముద్రములో వాడ సైలింగ్ మీన్ Sailing, it is going. ఓకే, షిప్ వాడ సముద్రంలో ప్రయాణం చేస్తుందట. So that captain of the ship is seeing that there was a very big mountain. It is on the way. A very big mountain. The top of the mountain is visible in the water.
ఆ యొక్క ప్రయాణం చేసేటువంటి ఓడకు ముందు కొంచెం దూరంలో పెద్ద ఎత్తైన మంచు కొండ ఒకటి కనపడింది. See, the 3 hours or 4 hours that the ship will reach there, definitely hit and destroying, and everybody will die. 2-3 గంటల ప్రయాణంలో తప్పకుండా ఆ యొక్క ఓడ వెళ్ళి ఆ మంచు కొండను గుద్దితే ఓడ దెబ్బకు పగిలిపోయే పరిస్థితి. And he prayed to the Lord, Lord, save me and save these people. Do something. Please remove that mountain. Remove that mountain. అయితే ఆ ఓడ బద్దలైపోతే అందరు చచ్చిపోతారు కనుక ప్రభా ప్రార్థన చేస్తున్నాడు ఈ కెప్టెన్ నడిపించే నాయకుడు. ప్రభా ఆ యొక్క మౌంటైన్ ఆ యొక్క పర్వతాన్ని నువ్వు తీసివేయి మమ్మల్ని కాపాడని ప్రార్థన చేస్తున్నాడట. Then finally he got the answer from the Lord. చివరిగా దేవుడి నుంచి ఒక బదులు జవాబు ఇచ్చాడు దేవుడు. God strongly said to this captain, I will not remove that mountain. దేవుడు స్పష్టంగా ఆ కెప్టెన్ కి ఏం చెప్పాడంటే నాయకుడికి నేను ఆ పర్వతాన్ని తీసివేయను అని చెప్పాడట. The captain is crying, Lord, we all going to die. In my life also will be there. Many people are there. Lord, do something. ఆ నాయకుడు ఏడుస్తున్నాడు, ప్రభా నేను చచ్చిపోతాను, ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి అందరూ చచ్చిపోతారు, దయచేసి ఆ పర్వతాన్ని రిమూవ్ చేయని చెప్పాడు. That there was a heavy rain started. మొత్తానికి పెద్ద వర్షం ప్రారంభమైంది. Heavy rain, unexpected heavy rain. ఎదురు చూడనటువంటి పెద్ద భారీ వర్షం బయలుదేరింది. What is happening? That because of the wind force and the rain, that water level is increasing above that mountain. ఆ గాలి ప్రభావమును బట్టి ఆ యొక్క భయంకరమైన వర్షాన్ని బట్టి ఏమైందంటే ఆ ఓడ యొక్క నీళ్లు ఎత్తుగా పెరిగిపోవడం వల్ల హైట్ కి లేచిపోయింది. Because of the wind, the direction of the ship is little bit diverted in that particular mountain. They're crossing the mountain without any accident. ఆ యొక్క గాలి ప్రభావం ఎక్కువగా ఉండటాన్ని బట్టి ఆ పర్వతం పక్క నుంచి ఈ ఓడ ఆ గాలి ఏం చేసిందంటే ఆ ఓడని పక్కకు తప్పించడం వల్ల ప్రమాదం లేకుండా దాటిపోయారు. Then the captain is praising the Lord and he understands the heart of God. Maybe God is not removing the mountain, but he increasing the water and send the wind to divert our life. అప్పుడు అర్థమైంది ఆ నాయకుడికి దేవుని యొక్క హృదయం ఎలాంటిదో. ఒకవేళ ఆ పర్వతం తీసివేయకపోయినప్పటికీ కూడా ఆ యొక్క వర్షాన్ని బట్టి నీళ్ల శాతాన్ని పెంచడాన్ని బట్టి గాలిని బట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించినట్టు బట్టి దేవుని మహింపరిచాడు. Dear brothers and sisters, take a word of warning in your life. What is going on? It is permissible, not from Satan, not from anybody. That is comes from God Himself. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అనుభవిస్తున్నటువంటి ఇప్పటి శ్రమలన్నీ కూడా సాతాను నుండి రాలేదు, దేవుడు నీ జీవితంలోనికి అనుమతించాడు. Such a hard wife God given to you. ఒకవేళ నీ భార్య చాలా గయ్యాళియా, అది దేవుడే ఇచ్చాడు నీ కోసం. Such a hard financial difficulty God gave to you. నీకు ఆర్థికమైన పరిస్థితి చాలా దరిద్ర అనుభవిస్తున్నావా, అది దేవుడు నీకు అనుమతి. Sometimes you may facing lot of problems. Is all from the wind, is from God Himself. నువ్వు అనేకమైన శ్రమల చేత కొట్టబడుతున్నావు, ఆ శ్రమలనే గాలి దేవుని దగ్గర నుంచి బయలుదేరింది. Always God had to answer. He says, yes, I remove it. దేవుని దగ్గర ఎప్పుడు 2 జవాబులు ఉంటాయి. ఒకటి దాన్ని నేను విడిపిస్తాను అనేది, సిద్ధముండు సుత్తమాగు. నాకిష్టమే శుద్ధుడు కమ్ము. Go. వెంటనే స్వస్థపరచబడ్డాడు. The second thing is increasing the water. రెండవ జవాబు ఏంటంటే నీళ్లను ఎక్కువగా పెంచడం. The coin second part, increasing the water, increasing the grace. My grace is sufficient to you. ఈ నాణానికి రెండో భాగం లాగా నీళ్ల శాతాన్ని ఎక్కువగా పెంచడం, లేకపోతే నా కృప నీకు చాలును అంటే సమృద్ధైన కృపను అనుగ్రహించడం. In our sufferings we will able to glorify God, not to hear my word. You go to the Lord, get the answer light
red light, yellow light, green light. I don't know what is the light God is blinking you. నీవు ఏ శ్రమల్లో గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి జవాబు అడగండి. నా దగ్గరికి కాదు, నేను చెప్తున్నానని కాదు. దేవుని దగ్గర రెడ్ లైట్ వెలిగి ఉందా, పచ్చ లైట్ వెలిగి ఉందా, ఆరెంజ్ లైట్ వెలిగి ఉందా అనేది చూడండి. The red light is blinking. God has given us so much of grace to you. బ్రదర్ సో మచ్. The red light is, no, I'm not removing, means God is giving so much grace to you to overcome that. నీ శ్రమకు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు రెడ్ లైట్ వెలిగించాడు అనుకోండి, దానిని శ్రమ నుంచి నిన్ను విడిపించను గాని నీకు దాన్ని భరించడానికి ఎక్కువ కృపనిస్తాడని. Then the green light is there, immediately God is healed. His more power is overpower is explained and explode in your life and glorifying God. You release it. Green light. పచ్చ లైట్ గాని దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినప్పుడు పచ్చ లైట్ గాని వెలిగించాడంటే వెంటనే నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన యొక్క మహాశక్తి చేత నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. Like the girl is telling, no, it's a temporary. Definitely God release it. Temporary, right? Now the girl is cured. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఆ పాప ఏం చెప్పిందో తెలుసా? శ్రమ నాకు ఎక్కువ కాలం కాదు, దేవుడు తప్పకుండా నన్ను పరిపూర్ణంగా విడిపిస్తాడని చెప్పాడు, స్వస్థపరిచాడని చెప్పింది. Sometimes God is blinking the yellow light. Please wait. Orange light. Please wait. Please wait. కొన్ని సార్లు దేవుడు ఎల్లో లైట్ ని, పసుపు రంగు లైట్ ని వెలిగిస్తాడు. కొంచెం వెయిట్ చేయి అంటాడు. Why? Because God want to teach some good lesson. ఎందుకో తెలుసా? దేవుడిని ఒక మంచి పాఠ నేర్పించడానికి వేచి ఉండు అని చెప్తాడు. I tell you in the name of Jesus, and today morning we must be glorifying God each and every situation in our life as a new covenant families, new covenant church. Amen. కాబట్టి యేసుక్రీస్తు నామములో మీకు చెప్తున్నాను, ఈ యొక్క క్రొత్త నిబంధన సంఘ జీవితంలో ఇలాంటి పాఠాలు నేర్చుకుని అనుభవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.